ఓకేనా. 4 ఎంట్రీస్లో మనకు 2 ఎంట్రీస్ పడుతుంది. ఏం ఎంట్రీ ఫస్ట్, ఓకేనా. ఫస్ట్ వచ్చేసేసి ఈ ఎంట్రీ వెండర్ ఇది ఈబిఆర్ఎస్లో అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ పడాలని చెప్పాను, ఓకేనా. ఇది పడుతుంది. ఆ తర్వాత మెయిన్ బ్యాంక్ అకౌంట్ టు కస్టమర్ అనేది పడాలని చెప్పాను, ఓకేనా. అది మనం కాన్ఫిగరేషన్ చేసాము. ఎక్కడ చేసాము, స్లాష్లో OT83 OT83లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూస్తే SN external transactions MT940, ఓకేనా. మనం ఇక్కడ చేసాం కదా. సో మనం ఏం చేసాము, క్లియరింగ్ అసైన్మెంట్ అని చెప్పాను. సెలక్షన్ యూజింగ్ అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే ఏంటి అంటే మనకి లైన్ ఐటమ్ లెవెల్లో మనకి ఉంటుంది. /FBL, ఓకేనా. మనకి ఇది ఇస్తున్నాను. నేనేం చేశాను అంటే ఇది ఉంది చూసారా, ఇక్కడ అసైన్మెంట్ ఉంది చూసారా, ఇది అసైన్మెంట్ లైన్ ఐటమ్ లెవెల్లో 9 నుంచి, ఓకేనా. ఇది సేమ్ నేనేం చేశాను అంటే టెక్స్ట్ ఫైల్, సో నేనేం చేశాను అంటే ఈ కస్టమర్ దానికి ఈ కస్టమర్ ఎన్సిహెచ్కే, ఇది ఎన్సిహెచ్కేనే కదా, ఓకేనా. ఇది ఎన్సిహెచ్కేకి నేనేం చెప్పాను, అసైన్మెంట్ ద్వారా క్లియర్ అవ్వాలి అని చెప్పాను, ఓకేనా. ఎన్సిహెచ్కేకి నేను ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, ఓకేనా. ఒక దగ్గర ఇస్తే సరిపోతుంది. సో ఫాలోడ్ బై ఇది ఏం చేస్తుందంటే అసైన్మెంట్ అనే ఫీల్డ్ ఎక్కడన్నా ఉందా అనేది ఐడెంటిఫై చేస్తుంది, ఓకేనా. ఈ ఐడెంటిఫై చేసి ఇది ఏం చేస్తుంది అని అంటే మనకి ఆ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తుంది. అది మనం సిస్టమ్ చెప్పాం, అరే బాబు ఎక్కడైనా కానీ ఐటమ్ కనుక ఉంటే ఆ డాక్యుమెంట్ లెవెల్లోకి వెళ్ళేసి జోనర్ ZUONR అనే ఫీల్డ్ని సెట్ చేసి ఆ ఫీల్డ్లో ఈ ఫైల్లో ఉన్నటువంటి ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఏ డాక్యుమెంట్కి అయితే ఉంటుందో ఆ డాక్యుమెంట్కి వెళ్ళి క్లియర్ చేయమని చెప్పని మనం ఇక్కడ సిస్టమ్కి చెప్పాం, ఓకేనా. దీనికి అలా చెప్పాం. నేనేం చేశానంటే వెండర్కి ఫస్ట్ ఏం చేశానంటే నో ఇంటర్ప్రిటేషన్ పెట్టేసి నేను చేశాను. ఇది కస్టమర్కి వర్క్ అవ్వకపోతే వెండర్ ట్రై చేద్దాను, వెండర్కి ట్రై చేశాను. సో వెండర్కి కూడా అది ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఏంటిది, అది ఎలా డిటర్మినేషన్ చేస్తుంది, ఎందుకు క్లియర్ చేయలేకపోతుంది మనం చూద్దాం, ఓకేనా. సో మనకి ఈ మూడింటికి ఏంటంటే ఇక్కడ నీకు 3 ఎంట్రీలు పోస్ట్ అవుతుంది. ఇదేంటంటే పోస్ట్ విత్ క్లియరింగ్ జరగాలి, ఓకేనా. ఇక్కడ ఏం చేయాలంటే ఉన్న కస్టమర్ అకౌంటింగ్ ఈ ఎంట్రీని వచ్చేసి క్లియర్ చేస్తూ ఇక్కడ క్లియరింగ్ డాక్యుమెంట్ అనేది మనకి అప్డేట్ అవ్వాలి, ఓకేనా. అది మన రిక్వైర్మెంట్, ఓకేనా. క్లియరింగ్ డాక్యుమెంట్ నెంబర్ అనేది అప్డేట్ అవ్వాలి, క్లియరింగ్ డేటా అనేది అప్డేట్ అవ్వాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం బ్యాంక్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. అది మన యొక్క టార్గెట్. కానీ ఇది క్లియర్ అవ్వట్లేదు, ఓకేనా. ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ఎగ్జాక్ట్లీ విచ్ డాక్యుమెంట్ దట్ ఇట్ ఈస్ సపోజ్ టు క్లియర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు క్లియర్. అది ఎందుకు అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. అది నేను బగ్ అనేది నేను ఐడెంటిఫై చేశాను. రీజన్ ఏంటి అనేది మాకు మిగతా చూపిస్తాను మీకు, ఓకేనా. సో దానికంటే ముందర నేను చేయాలనుకుంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఓకేనా. ఎగ్జిక్యూట్ చేసి నేను మీకు ఈ 3 ఎంట్రీస్ చూపిస్తాను. ఏంటిది, ఈ బ్యాంక్ వర్సెస్ ఇది, ఓకేనా. ఈ బ్యాంక్ ఛార్జెస్, ఈ ఇంట్రెస్ట్, ఇది సింపుల్, ఇది డైరెక్ట్ పోస్టింగ్ కదా. ఎంట్రీ మనకి MB01 ఎంట్రీ లాంటి పోస్టింగ్. బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ అకౌంట్ ఇలా పడాలి. ఆ తర్వాత ఇది కూడా వచ్చేసి మనకి బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్లోకి వెళ్తుంది కాబట్టి అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళాలి. ఇది మట్టుకు నీకు ఈ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతూ క్రెడిట్ టు కస్టమర్ అకౌంట్కి అవ్వాలి, ఓకేనా. కస్టమర్ అకౌంట్ అవ్వాలి. అది అవ్వట్లేదు, నేను చూశాను, ఓకేనా. సో లెట్స్ గో ఎగ్జిక్యూట్. హలో, ఇట్స్ ఓకే, స్టేట్మెంట్ లేదని అంటుంది. ఇది చూసారా, నేను డిలీట్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. ఇది ఇంక ప్రాసెస్ చేయదు, ఫర్దర్గా ప్రాసెస్ చేయదు. ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ నెంబర్ అనేది ఎగ్జిట్ అయిందని చెప్పండి. నేను ఏం చేస్తానంటే అది తీసేస్తాను. SC38. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఎర్రర్ వస్తే మీరు వద్దు అనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్లోకి వెళ్ళేసి ఎగ్జిక్యూట్ చేసి మీ బ్యాంక్ స్టేట్మెంట్ల వరకు డిలీట్ చేసుకోండి, ఓకేనా. ఇది మన బ్యాంక్ స్టేట్మెంట్, దాని వరకు నేను డిలీట్ చేస్తాను. బొఫాది, ఓకేనా. బొఫా డిలీట్ చేసేస్తున్నాను. సో డిలీటెడ్, దిస్ ఈస్ డన్, ఓకేనా. ఇప్పుడు నేను వెళ్ళేసి ఎగ్జిక్యూట్ చేస్తే అది ప్రాసెస్ అవుతుంది, ఓకేనా. హలో,
ఇట్స్ ఓకే, స్టేట్మెంట్ లేదని చెప్తుంది, ఇట్స్ ఓకే. ఓకేనా, ఇది ఏం చేసిందంటే ఇక్కడ నాకు 2 డాక్యుమెంట్లు పోస్ట్ చేసింది. ఓకేనా, మీరు మనం చేంజ్ చేసాం కదా, సేవ్ చేయలేదు అది. ఓకే, సేవ్ చేసాం కదా. ఓకే, బయటకు రావాలన్నా ఇట్స్ ఓకే, అది మొదలుగా తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమైందంటే 2 డాక్యుమెంట్లు పోస్ట్ అయింది. ఓకేనా, ఈ 2 డాక్యుమెంట్లు ఏం పోస్ట్ అయింది అని అంటే మన బ్యాంక్ ఛార్జెస్ అవి పోస్ట్ అయింది. ఓకేనా, /OMP03. ఓకేనా, 36 ఉంది, 35 కూడా చూపిస్తాను. 36 వచ్చేసి ఓకేనా క్యాష్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, నువ్వు ఇక్కడ చూసినట్లయితే మనకి 200, 100 అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కింద పెట్టాం. ఓకేనా, 200, 100. ఓకేనా, ఇది వచ్చేసేసి ఏమవుతుందంటే నాకు డెబిట్ అవుతుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేను ఇంట్రెస్ట్ చెప్పినదే కదా, బ్యాంక్ ఛార్జెస్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎలా చూస్తుందంటే ఇక్కడ మైనస్ సింబల్ లేదు, దీనికి మైనస్ సింబల్ ఉంది. క్రెడిట్ టు ఇంట్రెస్ట్. ఓకేనా, ఇది పర్ఫెక్ట్. ఓకేనా, దీనికంటే ముందులో ఏం చేశాను, ఇంకొక ఎంట్రీ పోస్ట్ అయింది కదా 75. ఓకేనా, ఇది పోస్ట్ అయింది. ఇదేం చేశాను నేను ఇక్కడ ఏం చెప్పాను, ఎంట్రీ ఏం చెప్పాను మీకు, బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ టు ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో ఓకేనా, ఈ బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ ఛార్జెస్ అనేది డెబిట్ అయింది, నా మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, సో ఈ 2 ఎంట్రీస్ మనకి క్లియర్. ఈ 2 ఎంట్రీస్ నేనేం చెప్పాను, అరే ఇది క్లియర్ అవ్వాలి, ఇదేమో ఇది కూడా క్లియర్ అవ్వాలి అని చెప్పాను. ఒకటేమో రెఫరెన్స్ నెంబర్ ద్వారా క్లియర్ అవ్వాలని చెప్పాను, ఒకటేమో జోనల్ అమౌంట్ ద్వారా క్లియర్ అవ్వాలని చెప్పాను. ఓకేనా, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే ఓకేనా WRBTR ద్వారా ఇది ఐడెంటిఫై అవుతుంది, అమౌంట్ లేదు అని చెప్తుంది. WRBTR ద్వారా ఇది ఈ ఫీల్డ్ని ఐడెంటిఫై చేసి అది లేదు అని చెప్తుంది. ఓకేనా, అది మ్యాచ్ అవ్వలేదు, నేను క్లియర్ చేయలేదని చెప్తుంది. కానీ ఇక్కడ నువ్వు చూసినట్లయితే ఇది ZOUNR జోనర్, నేను చెప్పాను కదా, ఈ జోనర్ ఈ వాల్యూని ఫైల్లో నుంచి రీడ్ చేసి ఐడెంటిఫై చేసింది. ఓకేనా, ఐడెంటిఫై చేసింది. ఏదో కాంపోనెంట్ వల్ల నాకు అర్థం కావట్లేదు. ఇది SU53. నేను ఆథరైజేషన్లోకి వెళ్తే ఆథరైజేషన్ ఇష్యూస్ ఏం లేవు. ఓకేనా, ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూస్తే నాకు ఏమైనా ఆథరైజేషన్ ఇష్యూస్ ఉన్నాయంటే నా ఐడికి ఏం ఆథరైజేషన్ ఇష్యూలో నాకు డిస్ప్లే చేయట్లేదు. సో దట్ ఈస్ వేర్ నాకు ఇది కన్ఫ్యూజన్గా ఉండి నేనేం చేశానంటే నేను చూసుకోను. ఓకేనా, ఎక్కడ చూసుకోవచ్చు అంటే FEBAN పోస్ట్ ప్రాసెసింగ్లోకి వెళ్ళేసేసి ఏం ఎర్రర్ వచ్చింది. ఓకేనా, కంపెనీ కోడ్ 1500, ఆల్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ఓకే, నేను ఓపెన్ ఐటమ్స్ సప్లై చేసి వస్తాను, ఓపెన్ ట్రాన్సాక్షన్ అమౌంట్స్. ఓకేనా, మనకి 2 ఉంటాయి, చూద్దాం. నీకు ఈ 2 ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే పోస్ట్ అవ్వలేదో ఆ 2 అక్కడ కనిపిస్తాయి నాకు తెలిసినంత వరకు. ఓకేనా, సో ఇది వచ్చేసి 20 lakhs. ఓకేనా, సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే దీన్ని నేను సెర్చ్ కొడితే ఇక్కడ సెర్చ్ అవ్వట్లేదు. ఓకేనా, నాకు రావట్లేదు, ఐడెంటిఫై చేయట్లేదు. కానీ నేను ఎప్పుడైతే ద మూమెంట్ ఐ టెల్ కస్టమర్ ఓకేనా సెర్చ్ కొట్టాను. ఓకేనా, ఇప్పుడు కూడా అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఓకేనా, బట్ నేను ఎప్పుడైతే కస్టమర్ నెంబర్ ఇచ్చేసేసి స్కాన్ కొడుతున్నానో అది ఎగ్జాక్ట్గా ఆ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాను చూడండి. ఓకేనా, ఇక్కడ నువ్వు వెళ్ళి చూస్తే ఇక్కడ డాక్యుమెంట్ నెంబరు 8 all zeros 1. ఓకేనా, సిస్టమ్ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఇక్కడ సేమ్ అమౌంట్ తోటి ఇంకెక్కడ కూడా ఉంది కదా. ఓకేనా, సేమ్ అమౌంట్ ఇక్కడ కూడా ఉంది కదా, 2 దగ్గర ఉంది కదా, అలా అని కన్ఫ్యూజ్ అవుతుందా? లేదు, అది కరెక్ట్గానే తీసుకొస్తుంది. ఓకేనా, అదేం చేస్తుందంటే కరెక్ట్గానే వాల్యూస్ అనేది తీసుకొస్తుంది. ఓకేనా, ఇదేంటంటే పోస్ట్ ప్రాసెసింగ్. ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఉండి మనం బ్యాంక్ స్టేట్మెంట్లో ఒకవేళ అప్లోడ్ అవ్వకపోతే మనం ఎక్కడికి వచ్చి చూసుకొని మనం దాన్ని కరెస్పాండింగ్ చేసుకొని సిమ్యులేట్ చేసుకోవచ్చు. సిమ్యులేట్ చేస్తే నీకు వర్కౌట్ అవుతుంది చూడు. ఇదిగో ఓకేనా, నా మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, క్రెడిట్ కస్టమర్ అవుతుంది. ఓకేనా, అది క్లియర్ అవుతుంది కూడా. ఓకేనా, ఇదిగో చూడండి మీకు నేను చెప్పే ఎంట్రీ ఏంటిది, కస్టమర్కి. ఓకేనా, మెయిన్ బ్యాంక్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్. ఓకేనా, ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను సేవ్ కొడితే ఇది డాక్యుమెంట్. ఓకే పర్ఫెక్ట్.
ఇది ఎందుకు క్లియర్ అవ్వట్లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మొన్నదాకా సిమ్యులేట్ చేశాను కానీ ఇది చూడలేదు. ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కెనాట్ పెర్ఫార్మ్ క్లియరింగ్ బికాస్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ కంప్లీట్ స్ప్లిట్టింగ్ ఇన్ఫర్మేషన్ on the item to be cleared. Company code, document number is clear item. Clearing cannot be performed and a document cannot be posted. Exclude the affected item from clearing. It may be that this item was not posted with active document splitting in case this item or document would have been migrated. No, అది కాదు ప్రాబ్లం, అది కాదు. ఇది ఏమవుతుందంటే కస్టమర్ క్లియరింగ్కి మనం చేసాము. ఓకే, నార్మల్గా నేను క్లియర్ చేస్తాను. ఓకేనా, /o f-28 మనకి ఇంకొక ఉంది కదా ఆ అమౌంట్, ఈ అమౌంటే కదా. నేను ఈ అమౌంట్ ఏం చేస్తానంటే క్యాష్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తాను. అకౌంట్ 200 100 అమౌంట్ ఇది. డి వచ్చేసేసి 4 కదా, ఇది 4 ఎంటర్. ఓకే, యూజర్ బ్లాక్డ్ బై యూజర్, ఇట్స్ ఓకే. ఐ విల్ క్యాన్సిల్ దిస్. ఐ వాంట్ ఎడిట్, ఎస్ క్యాన్సిల్. ఓకేనా, నేను ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు బి హియర్. నేను ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ వస్తాను. ఓకేనా, మనం క్లియరింగ్ చేసేటప్పుడు ఇది ఎందుకు క్లియర్ అవ్వట్లేదో చూద్దాం. మనం 3 క్లియర్ చేద్దాము, 1 ఉంచుదాము. ఓకేనా, ఈ 3 క్లియర్ చేసేద్దాము. 1 మనకి అసైన్మెంట్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి డాక్యుమెంట్ సిమ్యులేట్ సేవ్. ఎస్, పర్ఫెక్ట్. వీఆర్ ఏబుల్ టు రిప్లికేట్ దిస్. ఓకే, నాకు ఎందుకు ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇష్యూ. ఓకే, నేను మొన్న ఈ విషయంలో చూడలేదు, GLT02. ఓకేనా, ఇది స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ ఇష్యూ. ఐ కెన్ అండర్స్టాండ్. /o SPRO financial accounting, financial accounting level setting, no, general ledger transactions, business transactions, document splitting, classify GL accounts for document splitting. 1000 to 2099 మనం ఇచ్చేసేసాము. దీని నుంచి ఇది ఇచ్చేసాం, 4000 నుంచి 4900 ఇచ్చేసాం. ఓకేనా, చెక్ ఐటమ్ కేటగిరీస్. మనము కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ టైప్ కూడా మార్చాను. ఒక్క నిమిషం, నేను మొన్న కాన్ఫిగరేషన్ కూడా నీకు కొంచెం చేంజ్ చేశాను. OT83 డాక్యుమెంట్ టైప్ డీజేకి పెట్టాను. దీనికి NCHKకి MT940 నేషనల్ ట్రాన్సాక్షన్ టైప్. ఓకే, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ పోస్టింగ్ రూల్స్ దగ్గర, సారీ. ఓకేనా, బి వచ్చేసేసి మంది ఇది బి. ఓకేనా, బి వచ్చేసి డీజే అని ఇచ్చేసేసాను, డీజీ ఇచ్చేసాను. సో ఐ వాంట్ టు సీ ద డీజీ ఐటమ్ కేటగిరీ. ఓకేనా, క్లాసిఫై ఐటమ్ కేటగిరీస్. క్లాసిఫై డాక్యుమెంట్స్ టైప్స్ ఫర్ స్ప్లిట్టింగ్ డీజీ. పేమెంట్స్ కరెక్ట్గానే ఉంది. ఈజీ పేమెంట్స్ కరెక్ట్గానే ఉంది. ఓకే, ఐడెంటిఫై చేద్దాం, ఏదో మిస్ అవుతుంది. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ మనకి ఉంది, మనం ఆల్రెడీ చేసేసేసాము. ఇది మనం పోస్ట్ కూడా చేసాము. ఓకేనా, మనకి ఇది ఉంది. సో ఇది కాదు ఇష్యూ. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఓకే. ప్రాఫిట్ సెంటర్ మ్యాండేటరీ, ఐ విల్ మేక్ ఇట్ ఎస్ మ్యాండేటరీ. ఎవడో ఒకలాగా మార్చేసాడు, ఇట్స్ ఓకే.
జనరల్ లెడ్జర్ నాకు ప్రాఫిట్ సెంటర్ ఫీల్డ్ మ్యాండేటరీ అని చెప్పి పెట్టాను నేను. ఓకే, టేక్స్ a while to get it saved. ఓకే, కంట్రోలింగ్ నాకేం లేదు, డిఫైన్ పోస్ట్ క్యాపిలేషన్ అవసరం లేదు, ఇది అవసరం లేదు. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చూస్తాను, మన కంపెనీ కోడ్కి యాక్టివ్గా ఉందా, ఎస్ యాక్టివ్గా ఉందా. డియాక్టివేట్ ఏమన్నా మన కంపెనీ కోడ్ డియాక్టివేట్ చేస్తున్నామా, 1500 1 లేదు, డియాక్టివేట్ చేయలేదు. ఓకేనా, పర్ఫెక్ట్. ఓకేనా, ఇది ఒక్క చేంజ్ చేసాము. నేను లెట్ మీ గో బ్యాక్ అండ్ రన్ దిస్ అండ్ దెన్ సి. ఓకేనా, నేనేం చేస్తా అంటే ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ ఒకసారి డిలీట్ స్టేట్మెంట్ ఒకసారి డిలీట్ చేద్దాం మనం. డిలీట్ ద స్టేట్మెంట్ అండ్ దెన్ రీప్రాసెస్. ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్. అది వర్క్ అవ్వదు, ఎందుకంటే నేను అనుకున్న వేరే కనుక అయితే అది వర్క్ అవ్వదు. బేసిక్ ఎర్రర్ అయితే ఇప్పుడు మనం యాక్టివేట్ చేసాం కాబట్టి అది వర్క్ అవుతుంది. But however, I want to see. But before I go there, I don't want to disturb something. Okay, so let me clear this. First రెండు ఈ బ్యాంక్ చార్జెస్ ఇంట్రెస్ట్ మీకు క్లియర్ కదా. ఓకేనా, సో let me go back here. I don't want to be here. ఓకేనా, I don't want to be here. Okay. What దేవా? What అన్నా? అమ్మ బయటకు వెళ్దానా? తెలియదు నానా. నీవన్నా కాల్ అమ్మా? ఐ థింక్ సో. అవునానా? అవునా, సరే. నువ్వు నీకు వాచ్ ఉంది కదా, అమ్మ నంబర్ ఉంది కదా నీకు వాచ్లో, అమ్మ కాల్ చేసి మాట్లాడు. నువ్వు అమ్మని కావాలని అడుగుతున్నావు కదా. ఎక్కడికి? వాచ్ పెట్టుకుని వెళ్ళు. వాచ్ పెట్టుకుని వెళ్ళొద్దు సమ్మర్ లో. వెళ్ళు హాల్లో, బయటకు వెళ్ళట్లేదు కదా. బయట మెయిన్ డోర్ క్లోజ్ చేసావా? క్లోజ్ చేయి ఫస్ట్. అది ఓపెన్ వచ్చావా? ఏది ఓపెన్ అవట్లేదు కదా, ఏది ఓపెన్ అవట్లేదు కదా. Should be fine. Okay, perfect. It is taking time, meaning that it is going to be processed. Time తీసుకుంటుందంటే ప్రాసెస్ అవుతుంది. దేవా ఏం చేస్తున్నానా? ఓకే, స్టిల్ ఓకే, ఇది అవ్వలేదు. ఓకేనా, లెట్ మీ గో బ్యాక్. అవి రెండు పోస్ట్ అవుతానే ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ పోస్టింగ్ కాబట్టి ఏమి కంట్రోల్ లేదు కాబట్టి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అవుతుంది. ఇట్స్ ఓకే, లెట్ మీ గో బ్యాక్ అండ్ డిలీట్ ది స్టేట్మెంట్ బిఫోర్ ఐ డూ ఫర్దర్ థింగ్స్. ఓకే, మంది ఇది, అందుకని అది సెలెక్ట్ చేసుకొని అది డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ మంది కాదు, అందుకని నేను డిలీట్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ దే వాంట్ టు టెస్ట్ అగైన్, ఇట్ విల్ బి ప్రాబ్లమ్ ఫర్ దెమ్. ఓకే, నేను ఇది ఇట్లా ఉంచుతున్నాను. ఈ కస్టమర్ బ్యాలెన్సెస్ కూడా ఓకే, ఇట్స్ ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ నో ప్రాబ్లమ్. OT83 కూడా ఇట్స్ ఓకే. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్ బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ చేంజ్ వాట్ ఎవర్ దట్ ఐ నీడ్. లెట్ మీ గో హియర్. ఓకేనా, ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ రూల్స్ 1000 and 001 100,000 payments. Okay, item categories. Okay, tax, withholding tax, base item categories, customer, vendor. ఇక్కడ నేను ఐ షుడ్ యాడ్ సమ్ మోర్. బేస్ ఐటమ్ కేటగిరీలో నేను ఏం చేయాలి అంటే, ఇక్కడ నేను బ్యాలెన్స్ షీట్ అకౌంట్
బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ చేశాను, కస్టమర్స్ చేశాను, ఇన్వెంటరీ చెప్పినా. Could we get another gun? I want another water gun, Daddy. I want I will buy, not now, don't disturb me, go. I want fiber water gun. Okay. Cash accounts. Let me see one thing. Let me do one thing. This is cash discount. Customer, we have customer, especially vendor. Okay, vendor also. Vendor we have. Vendor especially cash accounts, tax, withholding, expenses, revenue, cash discount, exchange rate, customer specific item category call. ఓకేనా, మనకున్న వాటిల్లో లేనిది ఏంటంటే 2000, 3000. అది ఎక్స్పెన్సెస్ కాదు, బ్యాలెన్స్ షీట్. ఓకే, ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్ నా. ఇవి లేకపోవటం వల్ల క్లియర్ చేయట్లేదు అనేది నా ఇంటెన్షన్. ఓకేనా, విత్హోల్డింగ్ ట్యాక్స్కి ఇది ఇచ్చాను. అసలు ఐటమ్ కేటగిరీ లేదు కదా, ఐటమ్ కేటగిరీలోనే యాడ్ చేయాలి నేను. ఐటమ్ కేటగిరీలో నేను ఏం చేయాలి అంటే కస్టమర్స్ని యాడ్ చేయాలి ఫస్ట్. ఓకే, కస్టమర్స్, ఇట్స్ ఓకే, సేవ్. సిట్టింగ్ రూల్ solved. See long text cannot be solved. ఓకే, ఎందుకు సేవ్ అవ్వాలి అంటున్నాడు. ఓకే, పేమెంట్స్ 1000లోకి వెళ్దాం. 1000లోకి వెళ్ళేసి ఇక్కడ చూస్తే నేను 100లో చూస్తాను. ఇది ఏమవుతుందంటే ఈ స్ప్లిట్టింగ్ రూల్స్ ఉన్నాయి కదా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మెథడ్ అంటున్నాడు కాదు, అసైన్ మెథడ్ కాదు, ఇది కాదు. ఇది వచ్చేసేసి స్ప్లిట్టింగ్ మెథడ్స్, మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ డిఫైన్ చేస్తాం మనము, దానికి ఇక్కడ అసైన్ చేస్తాము. దీనికి ఏం చేస్తామంటే రూల్స్ మనం క్రియేట్ చేస్తాం. అంటే ఆన్ వాట్ బేసిస్ ఇట్ షుడ్ క్లియర్ అనేది. ఓకేనా, 1000 పేమెంట్స్, 1000 పేమెంట్స్ రెండు ఉన్నాయి కదా, చూసావా ఇక్కడ కంపెనీ క్లియరింగ్, క్యాష్ అకౌంట్స్ 15, ట్యాక్స్ వేసాడు. ఓకేనా, స్ప్లిట్టింగ్, మన స్ప్లిట్టింగ్ ఏంటి, మనం అసైన్ చేసింది 12 కదా, సారీ 12లో మన పేమెంట్ 1000, ఐటమ్ కేటగిరీ ఎడిబుల్. ఓకే, మనకున్నాయి. ఇక్కడ క్యాష్ అకౌంట్స్ లోపలికి వెళ్తే బేస్ ఐటమ్ కేటగిరీ, ఇక్కడ మనకి కస్టమర్ వెండర్ ఉన్నాడు కదా, controls which base item are to be are used to split a correct item process. Okay, exchange, item category, payments, vendor, banking, splitting to be processed, base item 3000 account statement, bank, debit to bank, credit to bank account, item to be processed 1000, 4000, split automatically. ఓకే, ఐ థింక్ ఇది చెక్ చేస్తాను నేను. ఇది చెక్ చేస్తే ఇది అవుతుందని అనుకుంటున్నాను. దానికంటే ముందర నేను ఏం చేస్తానంటే F-28కి వెళ్ళేసేసి నేను ఒకటి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. F-28 పర్ఫెక్ట్. Okay, I don't want to take risk. I want to go ahead and take the Google search. What are you doing? No, give me the phone. Why do you take? Why are you watching? Keep on phone, Deva.
What, Nana? Watch phone. Please, could I just want to watch shorts, Daddy. No, I'm not gonna give you. What about a video? No, nothing. Why? No phone. What TV? No, Why? no. Why don't you go out and play with your friends? No, Amma said I have to stay in here. Huh? Amma said I have to stay in here. So I have to do nothing. It's okay. Be quiet. I'm coming. Could I watch this that? No, Deva. Go. Don't disturb me. Please, could I do something? Deva, cricket check me. Go first. Please, could I watch porn? No. Please. No. It's unfair. I can't do anything. It's okay. It's unfair only. Check. I have created a bank GL with the tick of open management. Now I have activated a transaction for the same. And I done this going below and I have the GL balance is created FB02 bank clearing posting through the help of 00. I have this now IOM now resolve this issue. Okay. Basically you have posted the adjustment document, make the balance 0 when SPT was not active. Now you wanted to resolve this. Daddy, I want Please to have watch documents TV. getting activated for the company code. అడుగుపో బ్యాటరీలో అడుగుపో I don't know what to do. నువ్వు జీవితం అమౌంట్ Mm, అమ్మ కాల్ చేసి మాడుకుపో no. అండ్ బిగ్ పోస్టెడ్ I'm called to Amma. This is for Amma. వాచ్ నీ వాచ్ నీకు ఉంది కదా రేయ్ వెళ్ళి కనయ్యా నువ్వు తీసుకెళ్ళుకొని వెళ్ళు I don't want you. You didn't make what you with my watch. Shit. ఇదేం ఇచ్చిందడా It is not answering. I'm not that I could watch TV. So could I? Huh? వెళ్ళు Okay. చూడు టీవీ చూడమాను Okay. Can I get this one? టీవీ పెట్టుకోవాల్సి వచ్చి
అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లేనప్పుడు మనం పోస్ట్ చేసామా? కాదు కదా. అది ఎందుకు ఇక్కడ అప్డేట్ అవ్వలేదు? మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లేనప్పుడు పోస్ట్ చేసామా? అదేంటది మనం అది డియాక్టివేట్ అయిపోయిందా మనం చేసినప్పుడు? ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. లెట్ మీ టేక్ దిస్ పర్టిక్యులర్ వన్ /OMP01 post with reference adding 0. ఓకే, 18.88 వచ్చిందో లేదా చూద్దాం. 18.8 ఇది ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. It is not even updating here, which means that there is something missing. ఏం మిస్ అవుతుంది? /MB-28 మనం వేరేది యూజ్ చేసుకున్నాం. ఇదే కదా ఇప్పుడు పోస్ట్ చేసిందేనా? అరే అది ప్లగ్ పెట్టి ఉందో చూడిపోరా. సారీ పో. సారీ నాన్న, సారీ, it was my bad. Sorry, I said sorry, Nana. Sorry, Nana. ఏమైతుంది అది? ఎవడేం చేశాడు? అది చేయకుండా వచ్చి నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఎట్ట వర్కౌట్ అవుతుందా తెక్కడా? పోతావరా, నా బుర్ర తినడానికి వస్తావరా? ఏ 10 నిమిషాలు ఉండలేవా చూడకుండా?
డాక్యుమెంట్స్ పెట్టి ఇంకేమన్నా మనం లెడ్జర్ కాన్ఫిగరేషన్ మార్చామా? ఎవరన్నా డిస్టర్బ్ చేశారా? హలో, అక్కడ ఎందుకు క్లియర్ అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు క్లియర్ అవుతుంది? మన యూజర్ ఐడి ఏంటిదమ్మా? టూ 57572 25757. నేను ఈ బ్యాంక్ని ఈ కంపెనీ కొడుకు క్రియేట్ చేస్తాను. మీకు ఓకేనా? ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్స్టెండ్ చేస్తే. నిరోష, సారీ నిరోష, శ్రీజ, కాలేజ్ ఉందా? అవును సార్. కాలేజ్ ఉందమ్మా? అవును సార్. ఎస్ సార్. ఓకే, నేను ట్రై చేస్తాను. సరే, నేను ట్రై చేస్తాను. ఈ ఎర్రర్ని రిప్లికేట్ చేసి ఒక స్టేట్మెంట్ ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీరు క్యారీ అని అవ్వండి. నేను అది ఆ క్లియరింగ్ ఉందని నేను చూడలేదు. నేను పక్కన కొన్ని నేను ఆగిపోయాను. ఈరోజు నేను ఇది కంటిన్యూ చేసి అనాలిసిస్ చేసి మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్ చేసి మీకు రేపు స్టేట్మెంట్ ప్రాసెస్ చేసి చూపిస్తాను. ఓకేనా? కాన్ఫిగరేషన్ సేమే ఉంటుంది. కంపెనీ కోడ్ మార్చేసి బ్యాంక్ అకౌంట్ మార్చేసేసి ఈ కంపెనీ కోడ్కి సేమ్ ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ తో కూడా ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా? నేను చేసి చూపిస్తాను. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద కాల్, బీ. అదర్వైజ్ యూ కెన్ లీవ్ అండ్ యూ కెన్ కనెక్ట్ టుమారో. ఓకే? తొందరగా రామ్మా. దేవా, డోంట్ వాచ్ షార్ట్స్ ఆన్ యూట్యూబ్. Watch some movie in Netflix. Watch some cartoon movie on Netflix. I don't want you to watch stupid thing on YouTube. Change it first. I'm still hearing the same voice.
లేదు. స్టేట్మెంట్ ప్రాసెస్ చేయాలంటే మనకి మన 1501 కంపెనీ కోడ్ కింద హౌస్ బ్యాంక్ అకౌంట్ లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హౌస్ బ్యాంక్ క్రియేట్ చేస్తాను. ఏమి యాప్ యూజ్ చేసాం గుర్తున్నారా మీకు? బ్యాంక్ అకౌంట్